Dear students, welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science, ABN PRR Degree College, Kohor. Okay, today topic is software engineering in the concept of SDLC. మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాము, లాస్ట్ లెక్చర్లో వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇందులో వాట్ ఈజ్ సాఫ్ట్వేర్, వాట్ ఈజ్ ఇంజనీరింగ్ అంటే రైట్ అబౌట్. ఇలా మనకి సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉన్న మేజర్ మనం ఆబ్జెక్టివ్స్ నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనకి ఇన్వాల్వ్ అయ్యే మెథడాలజీ ఏదైతే ఉంటుందో ఆ మెథడాలజీ గురించి ఇవాళ నేర్చుకుందాం. ఓకే, ఆ మెథడాలజీ ఏంటి అంటే ఎస్డిఎల్సి అంటారు. దీన్నే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే మనం ఒక అప్లికేషన్ని డిజైన్ చేయాలన్నా, ఒక అప్లికేషన్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఒక అప్లికేషన్ని టెస్టింగ్ చేయాలన్నా, ఓకే, అంటే ఒక అప్లికేషన్ని స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు ఇన్వాల్వ్ అయ్యే ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొసీజర్స్ మనం ఈ ఎస్డిఎల్సి మెథడాలజీ ద్వారా మనం డెవలప్ చేస్తాం అన్నమాట. అంటే మనం ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుంటే ముందుగా ఏం చేయాలి అని అంటే ఎంటీ స్పేస్. ఓకే, స్పేస్ ఎక్కడుంది మనకి? ల్యాండ్. ఓకే, ల్యాండ్ ఎక్కడుందో అక్కడికి వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత ఏరియా ఎంత ఉందో మనం మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఆ మెజర్మెంట్కి తగ్గట్టుగా ప్లాన్ అనేది మనం వేస్తాం. ప్లాన్ వేసిన తర్వాత డిజైన్ చేస్తాం. అంటే దాన్ని యొక్క ప్లాన్కి తగ్గట్టుగా మోడల్ ఎలా ఉంటుందని చెప్పి మోడల్ చేస్తాం. తర్వాత ఆ మోడల్కి సంబంధించిన అన్నించి బేస్మెంట్ నుంచి ఎన్ని ఫ్లోర్స్ కావాలో అలాగ మనం ఒక స్టెప్ బై స్టెప్ ఎలా అయితే తీసుకుంటున్నామో సాఫ్ట్వేర్ అప్లికేషన్ కూడా ఒక మెథడాలజీ ద్వారా తయారు చేస్తాం. ఆ మెథడాలజీ ఏంటి అంటే ఎస్డిఎల్సి. ఈ మెథడాలజీ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ యూజ్డ్ బై సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు టు డిజైన్, డెవలప్ అండ్ టెస్ట్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్స్. అంటే డిజైన్ చేయడం కానీ, డెవలప్ చేయడం కానీ, టెస్ట్ చేయడం హై క్వాలిటీలో, అంటే ఎక్కడ మనకి బగ్స్ అనేది రాకూడదు, అంటే ఎర్రర్స్ అనేది రాకుండా ఉండడానికి ఈ మెథడాలజీని, ఇలాంటి మెథడాలజీని మనం ఏంటంటే ఎస్డిఎల్సి అని అంటున్నాం. దీనే ఈ ఫ్రేమ్వర్క్ అని కూడా అనొచ్చు. ఇట్ డిఫైనింగ్ ఏ టాస్క్ పెర్ఫార్మ్ ఎట్ ఈచ్ స్టెప్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే ప్రతి స్టెప్లోని, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లోని క్వాలిటీ అనేది తీసుకురావడానికి తయారు చేస్తారు. అంటే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేసి బయటికి రిలీజ్ చేస్తే అది ఎవరైతే యూజర్స్ ఉంటారో, అంటే పీపుల్స్ ఉంటారో, యూజ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో, యూజ్ చేసే వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. డెవలప్ చేసే వాళ్ళని డెవలపర్స్ అని అంటారు. ప్రాజెక్ట్ని మెయింటైన్ చేసేవాళ్ళు, మేనేజ్ చేసేవాళ్ళని మన ఎవరు అంటారు అని అంటే ప్రాజెక్ట్ మేనేజర్ అని అంటారు. ఓకే, అలాగా మనకి టెస్టింగ్ చేసేవాళ్ళని టెస్టర్స్ అని అంటారు. ఓకే, ఇదంతా మానిటరింగ్ చేసేవాళ్ళని మనం హై పొజిషన్లో ఎవరంటారు, సిఇఓ కానీ వాటెవర్, ఎవరైనా ప్రాజెక్టు ఇంజనీర్స్ కానీ ఎవరైనా అనొచ్చు అనమాట. కాబట్టి ఇది ఏమవుతుంది అని అంటే ఈ లైఫ్ సైకిల్ మనకు ఉపయోగపడుతుంది. ఆ లైఫ్ సైకిల్లో మనకి కావాల్సిన ఏంటి అని అంటే ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేదానికి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండి. ఓకే, అంటే ఒక ప్రాజెక్ట్ అనేది మనం డెవలప్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, రా మెటీరియల్స్ ఏంటి, వాట్ డూ యూ నీడ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, అసలు మనకు బాగా అవసరాలకు తగ్గట్టుగా రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ తీస్తారు. ఓకే, తర్వాత డిఫైన్ చేస్తారండి. ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ని ఒక్కొక్కటిని మనం ఏం చేస్తామో డిఫైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. తర్వాత ఏం చేస్తామంటే డిజైనింగ్ చేస్తాం. డిజైనింగ్ అంటే ఏంటి, ఇమేజ్ ఓరియంటెడ్ కింద తీసుకుంటాం, పిక్చర్ ఓరియంటెడ్ కింద ప్లాన్ డ్రా చేస్తాం అనమాట. ఓకే, బ్లూ ప్రింట్ డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఏం చేస్తామంటే కోడింగ్ చేస్తాం. కోడింగ్ అంటే ఏంటి, టు డెవలప్ ఏ ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ చేసామో ఆ డెవలప్ చేసిన దాన్ని టెస్టింగ్లోకి టెస్టింగ్ అంటే ఏంటి, మనం చెక్ చేయటం అనమాట. అంటే ప్రోగ్రామ్ ఎంతవరకు సక్సెస్ అయింది, ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి, ఓకే, ఒక ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్కి మనం కంబైన్ చేసినప్పుడు ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ మనకి ప్రాబ్లం రావట్లేదు అంతా చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ ఏంటి, మనం రిలీజ్ చేస్తామండి. సాఫ్ట్వేర్ కంప్లీట్ అయిపోయింది, ఓకే, సక్సెస్ఫుల్గా టెస్టింగ్ అయింది. డిప్లాయ్మెంట్ అంటే బయటికి రిలీజ్ చేసిన తర్వాత యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసేదాన్ని మెయింటెనెన్స్ అంటారు. ఇలా మనకి రిక్వైర్మెంట్ అనాలిసిస్,
డిఫైనింగ్ ఆర్ ప్లానింగ్, ఓకే, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఈ ఏవైతే ఫేజెస్ ఉన్నాయో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7, ఈ 7 ప్రొసీజర్స్నే మనం ఏమంటున్నామంటే ఎస్డిఎల్సి అని అంటున్నాం. సింపుల్గా ఎస్డిఎల్సి గురించి మనం చెప్పండి అని అంటే ఈ యొక్క 7 ఫేజెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరగాలి. ఓకే, ఏంటో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. రిక్వైర్మెంట్ అనాలిసిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ స్టేజ్ ఇన్ ది ఎస్డి. ఫండమెంటల్ స్టేజ్ అని ఎందుకు చెప్పడం జరిగింది ఏంటంటే రిక్వైర్మెంట్స్ అనేవి లేకపోతే అప్లికేషన్ ఎలా మనం డిజైన్ చేస్తాం అంటే అసలు దేని గురించి మనకి, ఓకే, అంటే ఇక్కడ ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం అంటే మనకి స్టాఫ్ ఎంత కావాలి, ఎంతమంది, అంటే డెవలప్ చేసే స్టాఫ్ ఎంతమంది కావాలి, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఎంత కావాలి, అంటే డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్ అంటే మనకి ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ ఏమేమి కావాలి, అలాగే మనకి మ్యానుఫ్యాక్చర్కి సంబంధించిన హార్డ్వేర్కి సంబంధించిన సిస్టమ్స్ ఏమి కావాలి, ఇవన్నీ మనకి ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్లోకి వస్తాయి అనమాట. అందువల్ల దీన్ని ఫండమెంటల్ స్టేజ్ అని చెప్పాం. ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై సీనియర్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్. అంటే ఏంటి, హై లెవెల్ కొంచెం సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెర్ఫామ్ చేసి విత్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద కస్టమర్. అంటే కస్టమర్స్ నాకు ఇవి కావాలి అని అన్నాడు. ఏంటి అని అంటే సపోజ్ మనకి ఏది డిపార్ట్మెంట్ స్టోర్కి సంబంధించిన అప్లికేషన్ డిజైన్ చేయమని చెప్పాను, వాళ్ళకి ఏమేమి కావాలి అని అడుగుతాడు కదా, నాకు ఇగో ఇన్పుట్స్ ఇవి వస్తే అవుట్పుట్ ఇది రావాలి అని చెప్తాను ఆ విధంగా. అలాగే ద సేల్స్ డిపార్ట్మెంట్, ఇదిగోండి మార్కెట్ సర్వేస్ అండ్ డొమైన్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇందులో ఎవరు ఉంటారు అని అంటే మనం ఏ ప్రాజెక్ట్కి సంబంధించి చేస్తానో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్, బయట మార్కెట్లో నేను ఈ అప్లికేషన్ డిజైన్ చేస్తున్నానంటే దాని యొక్క ఎంత ఉంది, ఏ రేటింగ్ ఉంది అది. నెక్స్ట్ ఈ హై లెవెల్లో ఉన్న ఏవైతే ఉన్నారో పర్సన్స్ వాళ్ళందరూ కస్టమర్స్ దగ్గర నుంచి మీకు ఏం కావాలండి, నాకు ఇది కావాలి, దానికి తగ్గట్టుగా నేను అప్లికేషన్ ఇస్తాను అని చెప్పడానికి ఇందులో చేస్తారని. ఆ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు సీనియర్ సాఫ్ట్వేర్స్ ఎవరు ఏం చేస్తారు, ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే మన దగ్గర టీం మెంబర్స్ ఎంతమంది కావాలి. అందువల్లనే చూడండి మనకి సాఫ్ట్వేర్ కంపెనీల్లో చూస్తూ ఉంటాం, ఇంకా వాళ్ళకి ప్రాజెక్ట్ రాదు అంటే మనకు తెలియదు ప్రాజెక్ట్ వచ్చినట్టు, వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్కి వస్తుంది అనగా ముందుగానే వాళ్ళు రిక్రూట్ చేసుకుని బెంచ్ మీద కూర్చోబెడతారు. అంటే ఏంటి, రెడీగా వాళ్ళు చేసుకుంటారు ఎవరు పర్సన్స్ని, ఎవరైతే మనకి ఎంప్లాయర్స్ని. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్ వస్తుందండి, ఆ ప్రాజెక్ట్కి ఇంతమంది కావాలి కాబట్టి ముందుగా నేను రిక్రూట్ చేసి పెట్టుకుంటున్నాను అని అంటారు. ప్రాజెక్ట్ రాకపోతే వాళ్ళు ఖాళీగా ఉంటారు. అలాగేమవుతుందంటే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటారు. ఆ ప్రాసెస్ అంతా మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ అని చెప్తాం. అంటే కస్టమర్కి ఆర్ ఎండ్ యూజర్కి ఏం కావాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిని రిక్వైర్మెంట్ అనాలిసిస్ అని అంటాం. నెక్స్ట్ ఏంటి, ప్లానింగే మనం ఇక్కడ ఏమన్నారు, ప్లానింగ్నే మనం డిఫైనింగ్ అని అన్నారు. ఓకే, ప్లాన్ చేసి ఏంటంటే ప్లానింగ్ ఫర్ ద క్వాలిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది రిస్క్ అసోసియేటెడ్ విత్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో డన్ ద ప్లానింగ్ స్టేజ్. అంటే మనం ఒక ప్రాజెక్ట్ని మనం డీల్ చేద్దామని చెప్పి రెడీగా ఉంటే దాంట్లో వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయి అంటే మనం ఫేస్ చేసేది ముందే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోకుండా ముందుగా మనం ఏంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఎటువంటి ప్లాన్ లేకుండా ముందుగానే మనం మొదలు పెట్టేసాం అనుకోండి, అంటే ప్లాన్కి సంబంధించిన ఎవరైతే ఇంజనీరింగ్ కానీ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వకుండా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మనం మొదలు పెట్టేస్తే రేపొద్దున ఒక స్టేజ్ వచ్చేటప్పటికి అది బాగోదు, అది సరిగ్గా లేదు అని చెప్పి తెలిసినప్పుడు ఏమవుతుందండి, వేస్టేజ్ ఆఫ్ మనీ కదా. కాబట్టి ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్, ఒక ప్రాజెక్ట్ మనం డెవలప్ చేయడానికి తీసుకున్నప్పుడు అందులో వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇక్కడ మనం డీల్ చేస్తాం అన్నమాట. ఓకే, అది నెక్స్ట్ డిజైన్ ఫేజ్ అండి. డిజైన్ ఫేజ్ అనేది బాగా మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. ఏంటి అని అంటే ద డిజైన్ ఫేజ్ అప్రోచ్ క్లియర్లీ డిఫైన్స్ ఆల్ ద ఆర్కిటెక్చరల్ మాడ్యూల్స్ ఆఫ్ ది ప్రోడక్ట్ along with its communication and data flow representation with the external and third party modules if any. The internal design of the all modules of the proposed architecture should be clearly defined with the minutest of the details in DDS. ఓకే, ఏంటి అని అంటే మనకి ఈ డిజైన్ స్టేజ్లో ఏం చేస్తుంది, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ తీసుకుంటారు, అదే డేటా ఫ్లో అండ్
డేటా ఫ్లో డయాగ్రామ్స్ అని అంటే మనం ఒక ఏటీఎం మిషన్ తీసుకున్నాం అనుకోండి. ఒక ఏటీఎం మిషన్ అంటే ఏం చేస్తారు, ముందు ఒక ఎండ్ యూజర్ వస్తాడు, కార్డు స్వైప్ చేస్తాడు. కార్డ్ స్వైప్ చేసిన తర్వాత మనకి మెనూ వస్తుంది. మెనూ వచ్చిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, లాంగ్వేజ్ ఇస్తుంది. తర్వాత లాంగ్వేజ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ పిన్ నెంబర్ ఉంటుంది. పిన్ నెంబర్ అయిన తర్వాత మనకి విత్ డ్రా మినీ స్టేట్మెంట్ అలాగా మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే ఏం చేస్తారంటే డేటా ఫ్లో ఫస్ట్ ఏమి ఉండాలి, లాగిన్, తర్వాత ఏమి ఉండాలి, ఓకే, తర్వాత ఏమి ఉండాలి, అలాగా 1 by 1 మనం ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కింద చూపిస్తాం డిజైనింగ్. దాన్ని డేటా ఫ్లో అని చెప్తున్నారు. ఓకే, ఈ డేటా ఫ్లోలో ఏమవుతుంది అని అంటే చూడండి, డేటా ఫ్లో రిప్రజెంటేషన్ విత్ ద ఎక్స్టర్నల్ అండ్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్. అంటే ఏంటి, సపోజ్ మనం ఏటీఎం మిషన్కి వెళ్ళాం, మనది ఎస్బీఐ బ్యాంక్ అండి, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళాను. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి నేను డబ్బులు తీస్తే ఎస్బీఐలోంచి కూడా వస్తున్నట్టే కదా, ఎందుకంటే మనది ఎస్బీఐలోంచి కట్ అయింది. అలా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏంటంటే మనకి డేటా ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో ఇమేజ్ ఓరియంటెడ్గా ఈ డేటా ఫ్లో డయాగ్రామ్స్ ఉపయోగించుకుని డిజైన్ చేస్తారండి. కాబట్టి ఆ ప్రాసెస్ని మనం డిజైన్ అప్రోచ్ అని చెప్తాను. నెక్స్ట్ కోడింగ్ అండి. కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తాం. ఎప్పుడు వన్స్ కంప్లీట్ ద డిజైన్ ఫేజ్ కంప్లీట్ అయిపోవాలి పూర్తిగా. అంటే నాకు ఏ విధంగా కావాలి అని అనుకుంటున్నామో డయాగ్రామ్ చూడగానే చూడండి ఇప్పుడు ఇంజనీర్ ఏం చేస్తాడు, వెంటనే నాకు ఇదిగోండి అని చెప్పి మన కొలతలు మెజర్మెంట్స్ ఇచ్చాం, నాకు ఇలా కావాలని చెప్పి వెంటనే వాడు ఆటో క్యాడ్లోని తయారు చేసి ఇచ్చేస్తాడు. వెంటనే మనం ఎవరు కన్స్ట్రక్షన్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర బిల్డర్ దగ్గరికి వెళ్తాం, అది చూపిస్తాం, వెంటనే చూసి మీ ల్యాండ్కి సరిపోతుందని మొదలెట్టేస్తాం. మనకి అలాగా ఆర్కిటెక్చర్ అనేది కనపడలేదు అనుకోండి, డెవలప్మెంట్ ఎలా చేస్తుంది. కోడింగ్ కూడా అంతే. కోడింగ్ అంటే పూర్తిగా డిజైన్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెవలపర్స్ మస్ట్ ఫాలో ద కోడింగ్ గైడ్లైన్స్ డిఫైన్డ్ బై దేర్ ఆర్గనైజేషన్. కోడింగ్ ఎలా పడితే అలా రాయటం కాదు, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్కి సంబంధించిన కోడింగ్ ఆ ప్రాజెక్ట్కి ఈక్వల్గా అంటే అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ప్రోగ్రామింగ్ రాయాలి. ఆ ప్రోగ్రామింగ్ రాయటువంటి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏంటి అని అంటే లైక్ కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్, డీబగ్గర్స్, దే ఆర్ యూజ్డ్ టు జనరేట్ ద కోడ్. డిఫరెంట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ సి, C++, పాస్కల్, జావా, PHP, పైథాన్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, టూల్స్ అంటే మనకి ఫ్రేమ్వర్క్స్ ఉంటాయండి. ఓకే, అంటే ఇప్పుడు మనం సి ప్రోగ్రామ్ రాయాలనంటే సి కంపైలర్ ఎలా అయితే ఉందో, జావా ప్రోగ్రామ్ రాయాలని అనుకున్నప్పుడు ఎలాగైతే మనకి కొన్ని ఎక్లిప్స్ అని చెప్పి ఫ్రేమ్వర్క్లు ఉంటాయి. ఆ ఫ్రేమ్వర్క్లో మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ రాస్తాం. అందులో వచ్చే డీబగ్గర్స్ కానీ అందులో వచ్చే ఎర్రర్స్ కానీ ఆటోమేటిక్గా అవి రెక్టిఫై చేసి మనకి జనరేట్ చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించాలి, ఏ టైప్లో మనం ప్రోగ్రామింగ్ రాయాలి, కోడింగ్ రాయాలి, ఇవన్నీ ఈ కోడింగ్ ఫేజ్లో వస్తాయి. వచ్చిన తర్వాత ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ చూస్ చేసుకున్నాక విత్ రెస్పెక్ట్ టు ద టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ బీయింగ్ డెవలప్. ఎప్పుడైతే సపోజ్ నేను జావా సెలెక్ట్ చేసుకున్నాను లేదా సి సెలెక్ట్ ఇంకా సి మీద ప్రోగ్రామ్ రాయటం మొదలు పెడతా ఉంటారనమాట. మొదలుపెట్టి అన్నీ చెక్ చేసి ఎప్పుడు వరకు అంటే ఈ డిజైనింగ్ ఫేజ్ ఎంతవరకు తీసుకున్నారో అంతవరకు డెవలప్ చేస్తారు. మళ్ళీ దాన్ని రివర్స్ మళ్ళీ టెస్ట్ చేయటం, మళ్ళీ డిప్లాయ్ చేయటం, మెయింటైన్, ఇలాగా 1 by 1. అంటే కోడింగ్ పార్ట్ ఏంటంటే డెవలప్మెంట్ ఫేజ్ అనమాట. అంటే కన్స్ట్రక్షన్ చేయటం మొదలు పెడతారన్నమాట. కన్స్ట్రక్షన్ చేయటం ఎలా అయితే మొదలు పెడతారో ఆ ప్రొసీజర్ని అంతా కోడింగ్ అని అంటారు. తర్వాత కోడింగ్ అయిపోయిన తర్వాత ఏంటి, మోస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆల్ స్టేజెస్ ఆఫ్ SDLC. టెస్టింగ్ అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ ఎర్రర్స్ వస్తాయి, ఎక్కడ బగ్స్ వస్తాయి, ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ఐడెంటిఫై చేసే స్టేజ్ ఏంటి అని అంటే టెస్టింగ్ చేయటం. మనం టెస్ట్ చేస్తాం, ఒక ప్రోగ్రామ్ రాస్తాం. టెస్టింగ్ చేయటం అంటే ఏంటి, కంపైల్ చేస్తాం. ఎర్రర్స్ ఏమన్నా వచ్చినాయా, ఓకే వచ్చినాయి, రెక్టిఫై చేస్తాం. మళ్ళీ ఎర్రర్స్ రాలేదు అయినా మళ్ళీ టెస్ట్ చేస్తాం. ఇంకో టెస్టింగ్ ఏంటంటే రన్ టైంలో టెస్ట్ చేయడం. అంటే ఏంటి, మనం ఇప్పుడు సపోజ్ ఎడిషనల్ 2 నెంబర్స్ కానీ లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ కానీ ప్రైమ్ నెంబర్స్ కానీ న్యాచురల్ నెంబర్స్ కానీ హోల్ నెంబర్స్ కానీ వాట్ ఎవర్ ఏదో ప్రోగ్రామ్ రాసాం, మనం ఇచ్చిన నెంబర్ అది కరెక్ట్గా చూపిస్తుందా లేదా, అలాగే టెస్టింగ్ అనమాట. కాబట్టి టెస్టింగ్ యాక్టివిటీస్ ఆర్ మోస్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ స్టేజెస్ ఆఫ్ SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. హౌఎవర్ దిస్ స్టేజ్ రిఫర్స్ టు ద టెస్టింగ్ ఓన్లీ స్టేజ్ ఆఫ్ ద ప్రొడక్ట్ వేర్ ద ప్రొడక్ట్ డిఫరెంట్ రిపోర్టెడ్, ట్రాక్డ్, ఫిక్స్డ్, రీటెస్టెడ్. అంటే ఏం చేస్తాం, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అక్కడ రిపోర్ట్ చేస్తాం.
స్టేజ్లో వచ్చిందో దాన్ని ట్రాక్ చేసి ఫిక్స్ చేస్తాం. అంటే ఏంటి, రిజాల్వ్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేస్తాం. ఎప్పుడు వరకు అంటిల్ ద ప్రోడక్ట్ రీచెస్ ద క్వాలిటీ స్టాండర్డ్ ఆఫ్ డిఫైన్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అంటే ఆ క్వాలిటీ ఈ ఈ మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసాము అని అంటే ఈ మెజర్మెంట్కి ఈక్వల్గా ఉండాలి అని చెప్పి ఎవరు గైడ్లైన్స్ ఇస్తారంటే ఎస్ఆర్ఎస్ ఇస్తుంది. ఆ గైడ్లైన్స్కి రీచ్ అయిందా లేదా అని చెప్పి టెస్టింగ్ అలా కంటిన్యూగా చేస్తూనే ఉంటారనమాట. కాబట్టి టెస్టింగ్ చేశాను, ఇది కంప్లీట్గా సక్సెస్ఫుల్లీ అయిపోయింది అనుకోండి, ఇంకేం ఉండదు డిప్లాయ్మెంట్ అని. అంటే ఏంటి, వన్స్ ప్రోడక్ట్ ఈజ్ టెస్టెడ్ అండ్ రీడ్ ద డిప్లాయిడ్ ఇట్ ఈజ్ రిలీజ్డ్ ఫార్మల్లీ ఇన్ ద అప్రోప్రియేట్ మార్కెట్. అంటే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, 5G అని అన్నారు. 5G ఫోన్లు రిలీజ్ చేస్తున్నారు. మరి అది ఎప్పటి నుంచి మనకి 10 ఇయర్స్కి ఒక్కొక్క జనరేషన్ రిలీజ్ చేస్తున్నారండి. 80లో ఫస్ట్ జీ అన్నారు, తర్వాత 90లో 2G, 2000లో 3G, 2010లో 4G, 2020లో 5G. ఇలాగా 10 ఇయర్స్ ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే దాని మీద పూర్తిగా టెస్టింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారు అని రిలీజ్ చేశారు మార్కెట్లోకి, దాన్నే డిప్లాయ్మెంట్ అంటారు. ఓకే, అప్రోప్రియేట్ మార్కెట్లో పర్ఫెక్ట్గా టెస్టింగ్ అయిపోయిన తర్వాత అప్రోప్రియేట్ మార్కెట్లో రిలీజ్ చేస్తారండి. సమ్ టైమ్స్ ప్రోడక్ట్ డిప్లాయ్మెంట్ హ్యాపెన్స్ ద స్టేజ్ యాజ్ పర్ ద బిజినెస్ స్ట్రాటజీ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. బిజినెస్ రూల్స్కి తగ్గట్టుగా మార్కెట్లో ఎక్కడైతే రిలీజ్ చేస్తే మన యొక్క అప్లికేషన్ బాగుంటుంది అనుకుంటున్నారో అప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. ద ప్రోడక్ట్ మే ఫస్ట్ బీ రిలీజ్డ్ ఇన్ ద లిమిటెడ్ సెగ్మెంట్ అండ్ టెస్టెడ్ ఇన్ ద రియల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఓకే, యూఏటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇక్కడ ఏం చేస్తారంటే డిప్లాయ్మెంట్లో ఇప్పుడు కొంతమంది యూజర్స్ని వాళ్ళు రెడీ చేసుకుంటారు, ఒక లిమిటెడ్ పర్సన్స్ని, ఒక 100 మందినో ఒక 1000 మందినో వాళ్ళ దగ్గర రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి మీరు టెస్టింగ్ చేసి చూడండి అంటే రియల్ యూజర్స్ ఎలా అయితే ఉంటారో అలాగ మీరు ఓన్గా మీ అప్లికేషన్ మీరు ఎంతవరకు ఉపయోగించుకొని అంతవరకు వాడండి. ఎక్కడైనా బగ్స్ కానీ ఏమైనా వచ్చినా వెంటనే రిలీజ్ చేయండి. అలాంటి లిమిటెడ్ సెగ్మెంట్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలాగ మనకి డిప్లాయ్మెంట్ స్టేజ్ అని వచ్చింది. లాస్ట్ వన్ మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, రియల్ టైం యూజర్ ఎవరైతే ఉన్నాడో ఆడు వాడుకుంటాం అనమాట. అంటే నేను ఒక ఫోన్ కొనుక్కున్నాను, రిలీజ్ అయింది, రిలీజ్ చేయటం అంటే డిప్లాయ్మెంట్, నేను కొనుక్కొని వాడుకుంటున్నాను అని అంటే మెయింటెనెన్స్ చేస్తున్నాను అనమాట. అది దెన్ బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ ద ప్రోడక్ట్ మే బీ రిలీజ్డ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్ విత్ సజెస్టెడ్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ద టార్గెటింగ్ మార్కెట్ సెగ్మెంట్. ఆఫ్టర్ ద ప్రోడక్ట్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద మార్కెట్ ఇట్స్ మెయింటెనెన్స్ ఈజ్ డన్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ బేస్ కస్టమర్ బేస్. అంటే ఏమవుతుంది, నేను యూజ్ చేస్తున్నప్పుడు నేను ఏదైతే ఫీడ్బ్యాక్ ఇవ్వటం కానీ లేదా ఎగ్జిస్టింగ్ అప్పుడు ఏమవుతుంది, ఆ ఫీడ్బ్యాక్ని బట్టి ఓకే ఎక్కడ ప్రాబ్లం రాలేదు అనుకుంటే అప్పుడు డే బై డే మార్కెట్లోకి ఆ ప్రోడక్ట్ అనేది గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి మెయింటెనెన్స్. ఓకే, అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి రిలీజ్ చేసి ఎండ్ యూజర్ యూజ్ చేసే ప్రాసెస్ని మనం మెయింటెనెన్స్ అని అంటున్నాం. రిలీజ్ చేసే ప్రాసెస్ని ఏమో డిప్లాయ్మెంట్ అని అంటున్నాం. డెవలప్ చేసిన తర్వాత చెక్ చేసే ప్రాసెస్ని టెస్టింగ్ అని అంటున్నాం. డెవలప్ చేసే ప్రాసెస్ని కోడింగ్ అని అంటున్నాం. ఓకే, డెవలప్ చేయాలి అని అంటే మనకి పిక్టోరియల్ కింద ఒక ఆర్కిటెక్చర్ కింద ఒక ప్లానింగ్ కింద చూపించాలనుకున్నప్పుడు డిజైనింగ్ అని అంటున్నాం. ఈ ప్లానింగ్లో మనకి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ టు బి ఫేస్డ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనకి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయో అవన్నీ, అలాగే వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఫండమెంటల్ స్టేజ్ ఇన్ ఎస్డిఎల్సి ఏవైతే ఉన్నాయో వాటిని రిక్వైర్మెంట్ అనాలిసిస్ అని చెప్పి ఈ ఎస్డిఎల్సి గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, మనకి ఏమున్నదండి, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎస్డిఎల్సి అని అంటారు. అప్పుడు ఈ ఎస్డిఎల్సి గురించి ఈ డయాగ్రామ్ గురించి డ్రా చేసి ఆ డయాగ్రామ్లోకి సంబంధించిన ఏవైతే ఫేజెస్ ఉన్నాయో ఆ ఫేజెస్ అన్నిటిని మనం నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.